హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. ప్రోటీన్స్, ఫైబర్ అండ్ ఐరన్తో నిండిన గ్లూటెన్ ఫ్రీ పాలకూర మిల్లెట్స్ కిచిడి ఎలా తయారు చేసుకోవచ్చో రెసిపీ చూద్దాం. ఊదలు బరువు తగ్గడానికి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి, హార్ట్ హెల్త్ అండ్ డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది. అండ్ మిల్లెట్స్ సహజంగానే గ్లూటెన్ ఫ్రీ కాబట్టి గ్లూటెన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు కూడా వీటిని వాడచ్చు. కిచిడి కోసమని నేను 1/2 కప్ ఊదల మిల్లెట్స్, 1/2 కప్ పెసరపప్పు శుభ్రంగా వాష్ చేసుకొని 2 కప్పుల వాటర్లో 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. మిల్లెట్స్ వాడేటప్పుడు సోకింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రెషర్ కుక్కర్లో మనం సోక్ చేసుకున్న మిల్లెట్స్ ఉప్పు, పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించి 2 నిమిషాలు సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. పాలకూరను 1 నిమిషం పాటు వేడి నీళ్ళల్లో బాయిల్ అవ్వనిచ్చి వెంటనే ఐస్ కోల్డ్ వాటర్లో ఉంచి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ ప్రొసీజర్ని బ్లాంచింగ్ అంటారు. ఇలా చేయడం వలన పాలకూర కలర్ అండ్ టెక్స్చర్ బాగుండి కాల్షియం అబ్జార్ప్షన్కి ఇంటర్ఫియర్ అయ్యే ఆక్సాలిక్ యాసిడ్ని తగ్గిస్తుంది. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి ఫ్రై అవ్వనివ్వండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టొమాటో, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్, ఇంకా మీకు ఏ వెజిటబుల్స్ కావాలన్నా సరే యాడ్ చేసుకొని కాయగూర ముక్కల్ని మగ్గనివ్వండి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర, కారం, ఉప్పు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, కావలసిన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసి 2 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. తరువాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు ఇంకా మిల్లెట్స్ యాడ్ చేసుకొని అవసరమైతే ఇంకొన్ని నీళ్ళు మీ కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసి మిక్స్ చేసుకొని నెయ్యితో గార్నిష్ చేసుకుంటే హెల్దీ పాలకూర కిచిడి రెడీ అయిపోయింది. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.